నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. ఓ తరాన్ని వెనక్కు తోస్తుంది, భవిష్యత్తుపై భయం పుట్టిస్తుంది, బతకడం ఎంత భారమో చెప్తుంది. యుద్ధం చేసే నష్టాలు, మిగిల్చే విషాదాలు ఇవే. అలాంటిది ఇప్పుడు ప్రపంచమే యుద్ధ క్షేత్రంగా మారింది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్తో ప్రపంచమే వణికిపోతోంది. ఒక్క ప్రాంతం, రెండు దేశాలు, మూడో ప్రపంచ యుద్ధ భయాలు. ఇది ఆ వార్ మిగిల్చిన టెన్షన్. యుద్ధం వాళ్లది అయినా ఆ భారాన్ని ఆసియా అంతా మోస్తోంది. దక్షిణ కొరియా నుంచి జపాన్ వరకు ఒక్కో దేశంపై ఒక్కోలా ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇంతకీ ఏ దేశం ఎలా ఎఫెక్ట్ అయింది, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయి? యుద్ధం వాళ్లది, ముప్పు ఆసియాది. ఆసియా దేశాలపై భారీగా వార్ ఎఫెక్ట్. దక్షిణ కొరియాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఫిలిప్పీన్స్ లో జాతీయ అత్యవసర పరిస్థితి. పెట్రోలియం సప్లై చైన్ పై జపాన్ రివ్యూ. ఒక్కో దేశంలో ఒక్కోలా యుద్ధం ఎఫెక్ట్. ఇది జస్ట్ శాంపిలేనా? నరకం ముందుందా? ప్రపంచమే కుగ్రామంగా మారిన వేళ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పరిణామాలు ప్రపంచం మొత్తాన్ని వెంటాడుతున్నాయి. భారీగానో తక్కువగానో ఏదో ఒకలా ప్రతి ఇంటిని తాకింది యుద్ధం ప్రభావం. ఆసియా మీద ఆ ప్రభావం మరింత ఎక్కువ కనిపిస్తోంది. యుద్ధం చేస్తోంది ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా అయినా ఆసియా దేశాలన్నీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల తరువాత హర్మూజ్ జలసంధిని మూసివేయడం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% జలసంధి మీదుగానే జరుగుతుంది. ఈ మార్గాన్ని ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. యుద్ధం ప్రభావంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. షేర్ మార్కెట్లు షేక్ అయిపోతున్నాయి. ప్రస్తుతం రోజుకు కొన్ని నౌకలు మాత్రమే జలసంధిని దాటుతున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా యుద్ధం ప్రభావం ఎక్కువగా పడింది ఆసియా దేశాల మీదే. దీంతో భారత్, చైనాతో సహా అన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. హర్మూజ్ నుంచి రవాణా అయ్యే చమురు గ్యాస్ లో 90% ఆసియా దేశాలకు చేరుతుంది. అయితే ఇప్పుడు రవాణా తగ్గిపోవడంతో ఆ ఆసియా దేశాల మీద తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. కరోనా నాటి పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం కల్చర్ మళ్లీ పెరుగుతోంది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమని కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు ఆదేశించాయి. పని దినాలు తగ్గించాయి. నేషనల్ హాలిడేలు ప్రకటించాయి. 3 నెలలకు సరిపడా నిల్వలున్నాయని భావించే చైనాలోనూ యుద్ధం ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. భారీ మార్పులు జరుగుతున్న పరిస్థితి. ఇంధన ధరలు 20% పెరగడంతో వాటి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. క్లియర్ గా చెప్పాలంటే వేల కిలోమీటర్ల దూరంలో యుద్ధం జరుగుతున్నా ఆసియా వ్యాప్తంగా జనాల రోజువారీ జీవితాలపై ఎఫెక్ట్ పడుతోంది. హర్మూజ్ క్లోజ్ చేయడం అనేది ఆసియాకు సంక్షోభంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశాలన్నీ ఏషియాలో ఉన్నాయి. సౌదీ అరేబియా, ఇరాన్, ఈ గల్ఫ్ దేశాలన్నీ గ్యారంటీగా వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. యుద్ధం అవగానే మళ్ళీ యుద్ధానికి తయారవ్వాలి. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి నమ్మకాలు పోయినాయి, చాలా విరోధం పెరిగిపోయింది. ఇంకా యుద్ధం ఎంతవరకు వెళ్తుందో ఫస్ట్ వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత మిగతా దేశాలన్నీ సౌత్ కొరియా, జపాన్, భారతదేశం, చైనా, ఈ అన్ని ఇండస్ట్రియలైజేషన్స్ ఎక్కువగా ఆర్థిక వ్యవస్థ పెరిగే చోట అక్కడ చమురు లేదు కాబట్టి తప్పకుండా వాళ్ళ మీద ధర పెరుగుదల అవన్నీ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ అన్ని దేశాలు కూడా చేసేది ఏంటంటే బొగ్గు సప్లైస్ చేసుకోవటం, బొగ్గు కూడా వాడుతున్నారు. ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి తట్టుకోగలరు. దక్షిణ కొరియా అత్యవసర పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. యుద్ధం కారణంగా ఎదురుకాబోయే ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఫిలిప్పీన్స్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇకటు జపాన్ కూడా మొత్తం పెట్రోలియం సప్లై చైన్ ను రివ్యూ చేస్తోంది. ఇప్పటికే చాలా ఆసియా దేశాల్లో యుద్ధం ఎఫెక్ట్ క్లియర్ గా కనిపిస్తోంది. కొన్ని చోట్ల వర్కింగ్ డేస్ తగ్గిస్తే మరికొన్ని చోట్ల స్ట్రీట్ లైట్లు ఆపేశారు. పెట్రోల్ బంక్లు క్లోజ్ చేశారు. ఇంధనం ఆదా చేయడానికి జనాలు ఇంట్లోనే ఉండి క్రికెట్ చూడాలని పాక్ ప్రభుత్వం సూచిస్తోందంటే ఆ దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిలిప్పీన్స్ లో కరోనా నాటి పరిస్థితుల కంటే దారుణంగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ దేశంలో జిప్నీలు అంటే ప్రయాణికుల రవాణా వాహనాల డ్రైవర్లు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యారు.
ఇంధన ధరలు భారీగా పెరగడంతో మత్స్యకారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. థాయిలాండ్లో యుద్ధం ఎఫెక్ట్ భారీగా కనిపిస్తోంది. న్యూస్ ప్రెజెంటర్లు ఏసీ వినియోగం తగ్గించేందుకు బ్లేజర్లు వేసుకోవడం మానేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి హర్మోజ్ క్లోజ్ చేసిన తరువాత థాయ్ సర్కార్ జారీ చేసిన ఆదేశాల్లో బ్లేజర్లు తీసేయాలని కూడా ఉంది. ఇక ఏసీలను జనాలు 26 నుంచి 27 డిగ్రీల దగ్గర ఉంచాలని ప్రభుత్వం కోరుతోంది. ఇక శ్రీలంక పరిస్థితి మరీ దారుణం. సంక్షోభ సమయంలో చమురు కొనేందుకు ఆ దేశం దగ్గర డబ్బు లేదు. అయితే ఇప్పుడు డబ్బులున్నాయి కానీ చమురు దొరకడం లేదు. శ్రీలంక ఈ మధ్యే తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడింది. ఇరాన్ యుద్ధం, హర్మోజ్ మూసివేత ప్రమాదాలను గుర్తించిన అక్కడి ప్రభుత్వం ఖర్చులను తగ్గించేందుకు చర్యలు మొదలుపెట్టింది. ప్రతి బుధవారాన్ని సెలవుగా ప్రకటించింది. ఇంధన రేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ కోసం బంకుల దగ్గర భారీ క్యూలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్లో చమురు కోసం జనాలు గంటలకు గంటలు క్యూలైన్లో కనిపిస్తున్నారు. అక్కడి ఎరువుల కర్మాగారాలను క్లోజ్ చేశారు. మయన్మార్లో అంతర్యుద్ధ పరిస్థితుల్లో సైన్యం మద్దతుతో ఉన్న అధికారులు ఇంధనం ఆదా చేయడానికి ప్రైవేట్ వాహనాలకు రోజు విడిచి రోజు నడిపే విధానాన్ని అమలు చేస్తున్నారు. చమురు రోజురోజుకు భారంగా మారుతోంది. హర్మోజ్ క్లోజ్ చేయడంతో చమురుతో పాటు కీలక వస్తువుల స్టోరేజీ పెంచుకునేందుకు దేశాలన్నీ ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఎరువుల ఎగుమతులను చైనా ఇప్పటికే తగ్గించేసింది. బొగ్గు, నికెల్ ఎగుమతులపై ఇండోనేషియా పన్నులు విధిస్తోంది. ఇక వియత్నాం లాంటి దేశాలు దేశీయ వినియోగాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటున్నాయి. ఇలా యుద్ధం చేస్తోంది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా అయినా ప్రతి దేశంపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పెట్రోల్ బంక్ల ముందు కనిపిస్తున్న నో స్టాక్ బోర్డులు, గ్యాస్ కోసం పడుతున్న కంగారు మనోళ్ల మీద యుద్ధం ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఎలాంటి సమస్య లేదని ప్రభుత్వం చెప్తున్నా జనాల్లో ఆందోళన ఆగడం లేదు. అసలు యుద్ధం ప్రభావం భారత్ మీద ఎలా ఉంది? మన భవిష్యత్ మరింత భయంకరంగా ఉండబోతోందా? ఈ పరిస్థితిని దాటేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? ఈ వార్తో ఆసియాకు అసలు ముప్పు వేరే ఉందా? యుద్ధంతో ఆసియాకు కాలుష్య ముప్పు. భారత్ మీద యుద్ధం ఎఫెక్ట్ ఎలా ఉంది? ఏ రంగాలు ప్రభావితమవుతున్నాయి? మరో 4 ఏళ్లు ఈ ఇబ్బందులు తప్పదా? రాబోయే రోజులు మరింత భారమవుతాయా? యుద్ధం ప్రభావం భారత్ మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా కనిపిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని సుమారు 1 కోటి మంది భారతీయులపై యుద్ధ ప్రభావం నేరుగా ఉంది. చమురు, గ్యాస్ కొరత ప్రభావం ఇళ్లు, వ్యాపార రంగంలోనూ తీవ్రంగా కనిపిస్తోంది. హర్మూజ్ మీదుగా రవాణాకు అంతరాయం ఏర్పడడంతో భారత్పై తీవ్ర ప్రభావం పడుతోంది. భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో దాదాపు 60% దిగుమతులపై ఆధారపడుతోంది. ఈ దిగుమతుల్లో 90% హర్మూజ్ జలసంధి మీదుగానే జరుగుతాయి. గుజరాత్లో గ్యాస్ కొరత కారణంగా సెరమిక్స్ పరిశ్రమలు క్లోజ్ అవుతున్నాయి. ఇరాన్ యుద్ధానికి ముగింపు కనిపించకపోవడంతో ఈ రంగంలో పనిచేస్తున్న సుమారు 4 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఇబ్బందులు కేవలం ఫ్యాక్టరీలకే పరిమితం కాలేదు. గ్యాస్ కొరత కారణంగా హోటల్స్, రెస్టారెంట్లు మూతబడుతున్న పరిస్థితి. హైదరాబాద్లో ఇప్పటికే ఆ పరిస్థితి కనిపిస్తోంది. ఇక 2 కోట్లకు పైగా జనాభా ఉన్న ముంబైలో మార్చి మొదటి వారాల్లోనే సుమారు 5వ వంతు హోటళ్లు, రెస్టారెంట్లు పూర్తిగా లేదా పాక్షికంగా క్లోజ్ అయ్యాయి. యుద్ధం ప్రభావం జనాలపై భారీగా కనిపిస్తోంది. ప్రభుత్వాలు ఎంత హామీ ఇచ్చినా, ఎలాంటి సూచనలు చేసినా వారిలో ఆందోళన తగ్గడం లేదు. పెట్రోల్ బంకుల ముందు గ్యాస్ సిలిండర్ల కోసం కనిపిస్తున్న క్యూలైన్లు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. సరఫరా కొరతపై భయాలు తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రపంచ చమురు రవాణాకు వెన్నెముక లాంటి హర్మూజ్ జలసంధి ప్రస్తుతం ఉద్రిక్తతలకు నిలయంగా మారింది. ఈ మార్గం ద్వారానే ఆసియా దేశాలకు అత్యధికంగా ఇంధనం సరఫరా అవుతుంది. గల్ఫ్ దేశాల చమురుపై జపాన్ అత్యధికంగా 73%, భారత్ 42% ఆధారపడుతున్నాయి. అమెరికా కేవలం 2 నుంచి 5% మాత్రమే ఆధారపడటంతో ఈ సంక్షోభ ప్రభావం పశ్చిమ దేశాల కంటే ఆసియా దేశాలైన భారత్, చైనా, సౌత్ కొరియాపైనే ఎక్కువగా కనిపిస్తోంది. హర్మూజ్ జలసంధిలో రాకపోకలు కష్టంగా మారడంతో రవాణా ఖర్చులు పెరిగి చివరికి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు
సామాన్యుడికి భారంగా మారే ప్రమాదముంది. యుద్ధం పరిణామాలు సామాన్యుడి వంటగదిపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ముగిసినా ఆ ఆర్థిక గాయాలు మానడానికి మరో 2 నుంచి 4 ఏళ్ల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఖతార్లోని ప్రపంచంలోని అతిపెద్ద రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ యుద్ధం కారణంగా దెబ్బతినడం గ్యాస్ సరఫరాకు పెద్ద అడ్డంకిగా మారింది. ఇకటు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత్ తన వ్యూహాలను వేగంగా మారుస్తోంది. గతంలో కేవలం 27 దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకోగా ఇప్పుడు ఆ సంఖ్యను 41 దేశాలకు పెంచామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇది జనాలకు భారీ ఊరట కలిగించే అంశం. ఇకటు గల్ఫ్ దేశాలపై ఆధారపాటం తగ్గించి రష్యా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల నుంచి ఇంధనాన్ని సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే భౌగోళికంగా దూరంగా ఉన్న దేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతో రవాణా వ్యయం భారీగా పెరిగి ఇంధన ధరల్లో అప్ అండ్ డౌన్లు ఉండే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు ఇరాన్ యుద్ధ ప్రభావం ఆసియా దేశాల పర్యావరణాన్ని, ఇంధన భద్రతను తీవ్రంగా దెబ్బతీస్తోంది. వేసవిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, పొంచి ఉన్న వాయు కాలుష్య ముప్పు ఆసియా దేశాలను భయపెడుతున్న పరిస్థితి. భారత్లో ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. విద్యుత్ డిమాండ్ ఏకంగా 270 గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ డిమాండ్ను తట్టుకోవడానికి భారత్ బొగ్గు దహనాన్ని పెంచుతోంది. గ్యాస్ కొరత కారణంగా రెస్టారెంట్లు బొగ్గును వాడుకోవడానికి వీలుగా కాలుష్య నిబంధనలను కూడా ప్రభుత్వం తాత్కాలికంగా సడలించింది. ఇకటు జల విద్యుత్ ఉత్పత్తిని భర్తీ చేయడానికి చైనా కూడా బొగ్గుపైనే ఆధారపడుతోంది. ఇది ఆసియాలోనే వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న యుద్ధం, 3 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఆసియా మొత్తాన్ని అల్లాడిపోయేలా చేస్తోంది. యుద్ధం వాళ్లది, ముప్పు మాత్రం ఆసియా మొత్తానిది అనే రేంజ్లో ప్రభావం చూపుతోంది. ఇప్పట్లో ఆ వార్కు ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో రాబోయే రోజులు మరింత భారంగా మారే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. పెట్రోల్, గ్యాస్ నుంచి నిత్యావసరాల వరకు సామాన్యుడికి చుక్కలు కనిపించడం ఖాయమనే భయాలు వినిపిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలి అన్నట్లుగా మోదీ చేసిన వ్యాఖ్యలు ఈ ఆందోళనను రెట్టింపు చేస్తున్న పరిస్థితి.